గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? విజయభాస్కరయ్య. అయితే మా పూర్తి పేరు అది. సంక్షిప్తంగా ఇక్కడ వారందరూ కూడా భాస్కర స్వామి అని పిలుస్తుంటారు. ఓకే. అయితే మేము ఈ ఆలయానికి కూడవల్లి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి వంశపారంపర్యంగా అర్చకులు. ఓకే. ఈ ఆలయము అలంపురానికి 20 కిలోమీటర్ల దూరంలో కూడలినే గ్రామం సమీపంలో నదుల కలయిక దగ్గర కృష్ణా, తుంగా, భద్ర నదులు కలిసిన సంగమస్థలి యందు ఉండటం చేత, నదుల కూడిక వల్ల కూడలినే గ్రామం ఉండడం చేత నదీ సంగమానికి అధిపతి శివుడు సంగమేశ్వరుడి దేవస్థానం అని ఈ ఆలయానికి పేరు. అయితే ఈ ఆలయము అక్కడ మామూలుగా 6వ శతాబ్దంలో బాదామి చాళుక్య రాజుల్లో ముఖ్యుడైన విక్రమాదిత్య రాజు నిర్మాణం చేయడం జరిగింది. అయితే అంతకు పూర్వమే ద్వాపరయుగంలో ఆ లింగ ప్రతిష్టలు పాండవుల చేత ప్రతిష్ఠింపబడ్డ లింగాకారాలు ఉండటం చూసి ఆ రాజు ఇంతటి ఆలయాన్ని నిర్మాణం చేయటం జరిగింది. ఇది దురదృష్టవశాత్తు మనం శ్రీశైలం డ్యామ్ కట్టడం వల్ల బ్యాక్ వాటర్ కింద ముంపుకు గురవుతుందన్నమాట. అందువల్ల దీనిని భారత పురాతత్వ శాఖ వారు ఎలాగైనా పరిరక్షించాలి, ఈ ఆలయాన్ని ముంపుకు గురి కాకుండా అని చెప్పనేసి మొత్తం ఆలయం అంతా కెమికల్ వాష్ చేసి ప్రతిరాయికి నంబర్స్ వేసి ఫోటోలు, మ్యాపులు, బ్లాక్ అండ్ వైట్ సినిమా లైన్లాగా కూడా తయారు చేసుకొని వాటి ఆధారంగా 14 ఏళ్ల పాటు శ్రమించి కోట్లాది రూపాయల ఖర్చుతో అలంపురం నందు పునర్నిర్మాణం చేపట్టడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది. అందువల్ల ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారు 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. అలంపురాన్ని కాశీగా పిలుస్తారు. దానికి సమీపంలో ఉండాలనే ఉద్దేశంతో, ఆ ఆలయానికి సమీపంలో ఉండాలనే ఉద్దేశం చేత అది కాశీ అయితే ఇది దక్షిణ ప్రయాగగా పిలవడం జరుగుతుంది కాబట్టి సమీపంలో ఉండాలనే ఉద్దేశం చేత అలంపురం నందు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారన్నమాట. 1 కిలోమీటర్ దూరంలో జోగులాంబ ఆలయానికి సమీపంలోనే ఉంటుంది ఈ ఆలయము. విశాలమైన ఆవరణలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో ఆకర్షణీయమైనటువంటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఆలయాన్ని నిర్మాణం చేపట్టడం అనేది కూడా జనులుగా భక్తులందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ ఆలయం పునర్నిర్మించడం అనేది కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అసలు ఇంతటి ఆలయాన్ని తెచ్చి పెట్టడం అంటే ఎలా చేశారు, ఇది ఇక్కడే ఉండిందేమో అనుకునేటట్టుగా కూడా చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. ఇది తెచ్చి కట్టినటువంటి ఆలయం అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే తంజావూరు బృహదీశ్వరాలయం వెళ్ళామా, మరి కోణార్కు సూర్యనారాయణ స్వామి ఆలయం వెళ్ళామా, లేదు పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళామా అనేటట్టుగా అనుభూతి చెందుతూ ఫోటోలు దిగటం, వాళ్ళు సంబరమాశ్చర్యాలు వ్యక్తం చేయడం జరుగుతుందన్నమాట. అయితే దీనిని దక్షిణ ప్రయాగ క్షేత్రంగా పిలవడం జరుగుతుందని చెప్పాను కదా. తర్వాత దీనిని షణ్ణదీ సంగమేశ్వరం అని కూడా పిలుస్తారు. 6 నదుల కలయిక. తుంగా వేరు, భద్రా వేరు 2 నదులు. కృష్ణాలో కృష్ణా, వేణి, భీమా, మలప్రభ అనేటువంటి 4, మొత్తం 6 నదులు అంతర్వాహినిగా ప్రవహించడం చేత స్వామి సన్నిధిలో ఈశాన్య భాగంలో కలిగడం చేత దీనిని షణ్ణదీ సంగమేశ్వరంగా, శ్రీశైల క్షేత్రానికి వాయువు ద్వారంగా ఉండి ఆ రోజుల్లో శ్రీశైలాన్ని మరిపించినటువంటి క్షేత్రం ఇది. శ్రీశైలానికి వెళ్ళాలంటే మార్గం సరిగా ఉండకపోవడం చేత వన్యమృగాల భయం చేత వెళ్ళేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. ఇప్పుడంటే రాకపోకలకు ఇబ్బంది లేకుండా మనం వెళ్ళగలుగుతున్నాం, సులభంగా శ్రీశైలాన్ని దర్శించగలుగుతున్నాం. ఆ రోజుల్లో ఎంతో కష్టతరమైనటువంటిది వన్యమృగాల భయం కాబట్టి పులులు, ఎలుగుబంట్లు అటవీ మార్గం గుండా దారి సరిగా లేకపోవడం వల్ల వెళ్ళాలంటే సాహసం చేసేవారు కాదు. ఇదే నదులే పాతాళ గంగలో కలుస్తాయి కాబట్టి ఇంతకన్నా పవిత్ర నదుల సంగమం సమీపంలో ఉండగా ఎక్కడికో వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కోవటం ఎందుకునేటట్టుగా అటు 2 రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ వాసులు కానీ రాయలసీమ వాసులు ఆ సంగమస్థలికి చేరుకుందామనేటట్టుగా శివరాత్రి వచ్చిందంటే ఉత్సాహం చూపించడం, సకుటుంబ సపరివారంగా అందరూ కూడా ఎడ్ల బండ్లపైన, కాలినడకన, సైకిళ్ల మీదుగా వెళ్ళి ఆ నదుల సంగమస్థలికి చేరుకొని ఆ పవిత్ర నదులలో స్నానమాచరించి సంగమేశ్వరుని దర్శిస్తే సకల పాపాలు పోతాయని ఉద్దేశించి నివృత్తి సంగమేశ్వరంగా పిలిచేవారు. అయితే అక్కడ దృశ్యం కూడా ప్రత్యక్షంగా కనిపించేది ఆ నదుల కలయిక. నీలవర్ణంగా కృష్ణాకు సంబంధించి, తెలుపు రంగుగా తుంగా, భద్రా నదులు అన్నీ కూడా కలిగేట్టుగా కనుచూపు మేర వరకు ప్రవహించేవి. మేము వంశపారంపర్యంగా అర్చకులు అని చెప్పాను కదా. నా 17వ ఏట వరకు ఆ కూడలైన గ్రామం దగ్గర ఈ ఆలయానికి చేయటం జరిగింది. కూడవలిలో నివాసం ఉండేవాళ్ళము మేము. ఇక ఆలయానికి ఆ రోజుల్లో 60 ఎకరాల పొలం ఉండేది. ఓకే. అదంతా కూడా మా ఊరు పోయింది, ఆలయ భూమి పోయింది. దేవుడితో పాటుగా మేము 1980లో ఊరు వదిలేసి రావడం జరిగింది ఇక్కడికి. అయితే ఆ రోజుల్లో ఎకరాకు 2000 చొప్పున నష్టపరిహారం 1,20,000 కంటే ఎక్కువ రాలేదు.
దాని మీద వడ్డీ రేటు బ్యాంక్ ఇంట్రెస్ట్ పడిపోవడం చేత 7,000 కూడా సంవత్సరానికి రాదనమాట. జీతభత్యాలు కూడా ఏ డిపార్ట్మెంట్ల నుంచి మాకు లేవు. ఇది అసలే పురావస్తు శాఖ వారు కాబట్టి వారికి పూజలతో పని లేదంటారు. దేవుడికి పెట్టరు, పూజారికి జీతం ఇవ్వరు, బయట ఇస్తారు కానీ అర్చకుడికి అంటే లేదు. అట్లాగా మేము ఏదో దేవుణ్ణి నమ్ముకొని ఇక్కడే అలంపూర్లో నివాసం ఉంటూ స్వామికి నిత్య పూజాధికారులు చేసుకుంటున్నాం. అయితే ఇది రకరకాలైనటువంటి శిల్పాలు కూడా చుట్టూ చూడదగినవి ఉన్నాయి. అర్ధనారీశ్వర శిల్పము, హరిహరుడు, మరి యమునాదేవి, యమధర్మరాజు, మన్మధుడు, షోడశభుజ నటరాజమూర్తి, లకులీశుడు, ఇట్లా చుట్టూ చూడదగ్గ శిల్పాలు ఉన్నాయి. అటుపోతే ఆ కిటికీలు కూడా రకరకాలైనటువంటి కిటికీలు రాతితో మలిచినవి. స్వస్తికాకారంగా, చక్రమాకారంగా, పద్మమాకారంగా, మత్స్యాకారంగా, చతురస్రాకారంగా ఈ విధంగా మలిచినటువంటి కిటికీలు. ఇకపోతే విఘ్నేశ్వరుడు, ఇక్కడ సంగమేశ్వర స్వామి, భవానీ అమ్మవారు. బయట చూసినట్లయితే ఇక్కడ వీరభద్రస్వామి ఉన్నాడు, దక్ష ప్రజాపతి. బయట దశావతారాలతో కూడిన శ్రీ మహావిష్ణువు ఉండడం కూడా విశేషం. శివకేశవులకు భేదం లేని విధంగా ఈ చాళుక్యరాజును పూజించడం చేత హరిహర శిల్పము ఉంచడము, మరి విష్ణువును ప్రతిష్ఠించడము. ఇక్కడ చూస్తే ప్రధాన ముఖద్వారం పైన శివుడి ముఖద్వారం పైన గరుడుని పెట్టడం కూడా జరిగింది. అందువల్ల ఆ విష్ణువు చుట్టూ కూడా ఈ రోజుల్లో మనకు బాలరాముడికి విగ్రహం చుట్టూ అయోధ్యలో ఏ విధంగా అయితే దశావతారాలు చెక్కారో ఆ 1400 ఏళ్ల క్రితమే ఈ ఆలయంలో విష్ణు చుట్టూ కూడా దశావతారాలు చెక్కడము. స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి, పాదాల చెంతన గరుత్మంతుడు ఉంటూ అలాగే ఉత్తరద్వారముఖంగా ఉండడం కూడా విశేషం. వైకుంఠ ద్వార దర్శనం అని పిలుస్తుంటాము. ఎక్కడికో వెళ్తుంటారన్నమాట. కానీ ఇక్కడ న్యాచురల్గా ఎన్నో తరాల బట్టి ఉండబడినటువంటి క్షేత్రంలో విష్ణుమూర్తి ఉండటం దర్శించదగినటువంటి క్షేత్రం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అలంపురానికి వచ్చినటువంటి వాళ్ళు తెలియక సతమతం అవుతూ ఉంటారు. అక్కడ రోడ్లు సక్రమంగా లేవు, రోడ్డు సక్రమంగా లేదు. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకుండా మరి ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ అలాగే గవర్నమెంట్లు కూడా పట్టించుకుని ఆలయాన్ని అభివృద్ధి పరిచేటట్టుగా చూడాలనేసి కోరుతూ ఉన్నాము. చాలామంది తెలియక ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చిపోయి ఉంటారు జోగులాంబ ఆలయాన్ని దర్శించుకుని. తర్వాత ఎప్పుడో వాళ్ళ మధ్యలో వ్యక్తుల ద్వారా తెలిసి వచ్చి అయ్యో ఇంత ఆలయాన్ని మేము చూడలేకపోయాము, ఇన్ని రోజులు వచ్చాము, ఎంత బ్రహ్మాండంగా ఉంది ఆలయం అనేటట్లుగా ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక ఇది ఖచ్చితంగా అలంపూర్ క్షేత్రాన్ని దర్శించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి సమీపంలోనే బస్టాండ్కు అతి సమీపంలో 1/2 కిలోమీటర్ దూరంలోనే కూడలి సంగమేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పనేసి అడిగి మరీ వచ్చి దర్శిస్తే మీ యొక్క దక్షిణ కాశీ యాత్ర సఫలమవుతుందని చెప్పనేసి భావం. అయితే యాక్చువల్గా నేను కూడా జోగులాంబ అని చెప్పేసి వచ్చాను. సో జనరల్గా చాలామందికి ఏంటంటే జోగులాంబకి ఎలా వెళ్ళాలి అండ్ ఇంకొకటి ఏంటంటే బస్ మార్గాలు ఏంటి అండ్ నార్మల్గా ప్రయాణం ఎలా చేసి రావాలనేది చాలామందికి తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇక్కడే నేను నార్మల్గా మన పెబ్బేరు ఉంది కదా, పెబ్బేరులో బస్సు దిగగానే అక్కడ అడిగితే జోగులాంబకి ఎలా వెళ్ళాలని అక్కడ వారికి కూడా తెలియదు. ఇక్కడ జనరల్గా చుట్టుపక్కల వారికే తెలియదు. కానీ మనకి మీరు చూస్తే నార్త్ ఇండియా నుంచి కానీ లేకపోతే ఎక్కడెక్కడో విదేశాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు. సో ఇక్కడ అంటే దీన్ని మీరు ఎలా చూడగలుగుతున్నారు? అంటే ఇప్పుడు బయట నుంచి చాలా మంది జనాలు రావడం నుంచి వచ్చే వాళ్ళకే బాగా తెలుస్తుంది. గైడ్ని పట్టుకొని మరీ ఇంట్రెస్ట్గా వచ్చేసి ఎక్కడ ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ ప్రత్యేకంగా సంగమేశ్వరాలయం గురించి కొలతలు టేపు ద్వారా కొలతలు వేసుకోవటం, వారు ఒక్కొక్క చిత్రాన్ని రకరకాలుగా ఫోటోలు తీసుకోవటం, ఒక శిల్పాన్ని ఆ రీతిలో ఎంతో పడడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు నేను యాక్చువల్గా మన జోగులాంబ అయితే దర్శించుకొనే వస్తున్నాను. సో అక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 6 to 7 టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో మ్యాక్సిమం వరకు అయితే అన్ని శివలింగాలతో కూడిన డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఓన్లీ అమ్మవారు ఒకరే శక్తిపీఠం లాగా సపరేట్గా ఉన్నారు. సో దానికి సపరేట్ స్టోరీ ఉంది అని చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా అది ఆ టెంపుల్ అయితే ఏదైతే ఇప్పుడు మామూలుగా మనం శక్తిపీఠంగా పిలుచుకుంటున్న జోగులాంబ టెంపుల్ ఉందో అది ఆల్మోస్ట్ శిథిలావస్థ నుంచి